ఏ ఎక్కడిది ఏ ఊర్లో చూడు దుమ్ము దుమ్ముందబ్బా ప్రచారం. మందిని ఎంటేసుకొని పొద్దుగాల పొద్దుముకి తిరుగుడే తిరుగుడు, గుర్తులు చూపించుడు, గుర్తుంచుకోమని బతిలాడుడు. పార్టీలతో సంబంధం లేకున్నా పార్టీ పేరుతో నిలబడ్డోళ్ళు కొందరు, కులం బలంతో ముంగటికొచ్చినోళ్ళు కొందరు. ఈ బేస్తారమే కొన్ని ఊర్లల్లో ఏలుకు ఇంకు రుద్దుకునేది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్తేమో గిది. ఎంత జీతం వస్తేంది ఒకల కాడ మనం పనిచేస్తుండేందని మనమే పవలుంటే ఊరినే వెళ్ళొచ్చనే ఉపాయము చాలా మంది చేసిండ్రు. జగిత్యాల జిల్లా తండ్రియాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూష, ఇదే జిల్లా ప్లెంగ్లరా సాఫ్ట్వేర్ నాగమాని, మహబూబ్ నగర్ జిల్లా బొంకుల రవలి, హైదరాబాద్ లో మంచి మంచి జాబులు మంచి మంచి జీతాలు ఇడిచిపెట్టుకొని ఊర్లోకి వచ్చి సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. మా ఊరికి జెండాలు వచ్చింది, అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ పాలిటిక్స్లో ముందడి చేద్దామని. రిజర్వేషన్ అనేది అనుకూలంగా రావడం వల్ల నా జాబ్కి నేను రిజైన్ చేసి వచ్చాను. దాన్ని వదిలేసి బీసీ మహిళగా పోటీ చేయడానికి బొంకూరు గ్రామానికి వచ్చాను. మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు మనోళ్లకు ఈ ఛాన్స్ వచ్చింది అన్నట్టు. ఇక నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్ అగ్రికల్చర్ బిఎస్సి చదివి హైదరాబాద్ లో 1,00,000 జీతం వచ్చే కొలువు కంటే సర్పంచ్ అక్క అని పిలిపించుకోవాలనే కాయిష్ వాడుతున్నది నిహారిక. గ్రామానికి ఉపయోగపడుతుంది, నా రైతులకి నా ఊరి ప్రజలకు ఉపయోగపడుతుంది అని ముందుకు వచ్చాను. సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ వెంకటేశ్వర్లు సార్ కు జాబ్ చాలనిపించి సర్పంచ్ కి నిలబడ్డాడు. ఇక గద్వాల జిల్లా మానపాడులో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఉద్యోగం కాదని రాజకీయాలకు వచ్చేండు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సరే, నాకు సేవ చేయాలనే ఉద్దేశంతో, నా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వనపర్తి జిల్లా వైశాఖపూర్ డాక్టర్ చదువుతున్న నిఖిత, కుమ్రంభీం జిల్లా కోసినిల బీటెక్ చదువుతున్న దీపిక నామినేషన్ వేస్తే, ఖమ్మం జిల్లా మంగ్యాతండల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే చెల్లెమ్మ కాంగ్రెస్ ఇమ్మ తోటి ఊరి సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యింది. ఏజీ 22 ఏండ్లే. రాజకీయాల్లోకి రావాలనే అంశంతో నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. మా ఊర్లో ఉన్న అన్ని పార్టీలు ప్రజలు కలిసి నన్ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. పెద్ద పెద్ద చదువులు చదివి మంచి మంచి జాబులు ఇడిచిపెట్టి సర్పంచులైనా వీళ్ళకి వచ్చే నెల జీతము 6,500,000 కానీ సర్పంచ్ సాబ్ అని పిలిపించుకుంటే ఆ కథరే అలాగుంటది.